ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. ఈరోజు మేము ఫ్రెండ్స్తో పుంగనూరు, చిత్తూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ నుండి తిరువన్నామలైకి గిరి ప్రదక్షిణ కోసం బయలుదేరాము. ఆల్మోస్ట్ 188 కిలోమీటర్స్ డిస్టెన్స్, 4 అవర్స్ జర్నీ అయితే గూగుల్ మ్యాప్స్లో చూపించింది మాకు. ఫైనల్గా తిరువన్నామలై అయితే చేరుకున్నాము. కార్ పార్కింగ్కి అయితే 2-3 చోట్ల వెతికాము. ఫైనల్గా కవి కార్ పార్కింగ్ అనేసి అన్నామలై సర్కిల్ దగ్గరే ఒక 100 మీటర్స్ దూరంలో మాకు దొరికింది. అక్కడ వెళ్ళి కార్ పార్క్ చేసి అక్కడ 200 అయితే కలెక్ట్ చేశారు కార్ పార్కింగ్కి. కార్ పార్కింగ్లో కార్ పెట్టడం వల్ల మనకి సేఫ్టీ ఉంటుంది కారు. ఈ కవి కార్ పార్కింగ్ అనేది మనకి రిలయన్స్ ఆపోజిట్లో అయితే ఉంటుంది మీకు. ఫ్రెండ్స్ అందరూ ఫ్రెష్ అప్ అయ్యి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ అన్నామలై సర్కిల్ నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాము మేము. పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేయడానికి భక్తులు చాలామంది వస్తారు కాబట్టి గిరి ప్రదక్షిణ చేసే రోడ్లు మొత్తం ట్రాఫిక్ క్లియర్ చేసి ఉంటారు. పెద్ద పెద్ద వెహికల్స్ని అయితే అలో చేయరు. ఆల్రెడీ ఇప్పుడే చాలామంది గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశారు. మేము కూడా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాము. వెంకటేశ్వరుని గుడి దగ్గర నుంచి ముందరికి వెళ్తే ఇక్కడ బస్ స్టాండ్ దగ్గరలో లెఫ్ట్ సైడ్ మనకు ఒక సర్వీస్ రోడ్ అయితే వెళ్తుంది. ఇక్కడ సైన్ బోర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ మనకు ఈశాన్య లింగం అయితే దర్శనం చేసుకుంటాము. మొత్తం గిరి ప్రదక్షిణ 16 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ప్రతి లింగం దగ్గర అందరూ కర్పూరం వెలిగించి స్వామివారిని ప్రార్థిస్తారు. ఇప్పుడు మీరు చూస్తోంది ఈశాన్య లింగము. ప్రతి లింగం దగ్గర మేమైతే కర్పూరం వెలిగించి స్వామివారిని ప్రార్థించాము. వాయులింగం దర్శించుకున్న తర్వాత అరుణాచలేశ్వర స్వామి మెయిన్ టెంపుల్కి అయితే బయలుదేరాము. ఇక్కడి నుంచి 1.6 కిలోమీటర్స్ ఉంటుంది మెయిన్ టెంపుల్కి. పౌర్ణమి రోజు అక్కడక్కడ అన్నప్రసాద వినియోగం జరుగుతూ ఉంటుంది. ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మెయిన్ టెంపుల్ దగ్గరకు అయితే రీచ్ అయ్యాము. గిరి ప్రదక్షిణ చేసే మార్గంలో చాలా టెంపుల్స్ అయితే మనకు కనిపిస్తాయి. ముఖ్యంగా వినాయక స్వామి టెంపుల్, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్, ఈశ్వరన్ టెంపుల్స్, అమ్మవారి టెంపుల్స్, ఇలా చాలా టెంపుల్స్ అయితే మనకు కనిపిస్తాయి. క్రౌడ్ అయితే చాలా హెవీగా ఉంది. ఈరోజు గురు పౌర్ణమి కావడంతో క్రౌడ్ చాలా హెవీగా ఉంది. ఫైనల్గా మెయిన్ టెంపుల్కి అయితే మేము రీచ్ అయ్యాము. ఇక్కడ కర్పూరము, దీపాలు వెలిగించి స్వామివారి ఆశీస్సులు తీసుకొని బయలుదేరాము. రాజగోపురం అయితే చూడడానికి చాలా అద్భుతంగా అనిపించింది మాకు. గుడి నుంచి మనకు 100 మీటర్స్ దూరంలో ఇంద్రలింగం అయితే ఉంటుంది.
ఇక్కడ మనకు చాలా ఓల్డ్ బిల్డింగ్స్ అయితే కనిపిస్తాయి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు. ప్రతి ఒక్క గుడి దగ్గర అందరి ఆశీస్సులు తీసుకొని ముందుకు సాగడం అయితే జరిగింది. హాఫ్ అన్ అవర్ నడిచిన తర్వాత ఫైనల్గా అగ్నిలింగంకి అయితే చేరుకున్నాము. మనకు నడక మార్గంలో సైన్ బోర్డ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడెక్కడ ఎంత డిస్టెన్స్ నడిచాము, ఏ లింగం దగ్గర ఉన్నాము, ఇంకా ఎంత దూరం నడవాలి అనేసి మనకు సైన్ బోర్డ్స్ అయితే క్లియర్గా ఉంటాయి. నైరుతి లింగంకి అయితే చేరుకోవడం జరిగింది. మాకు ఆల్మోస్ట్ 2.5 hours అయితే పట్టింది ఇక్కడికి రావడానికి. సూర్యలింగంకి అయితే చేరుకున్నాము. క్రౌడ్ చాలా హెవీగా ఉండడం వల్ల అన్ని లింగాల ఫుటేజ్ తీసుకోలేకపోయాను. ఇక్కడ స్వామివారి ఊరేగింపు అయితే చేస్తున్నారు గుడి చుట్టూ.
కుబేరలింగంకి అయితే చేరుకోవడం జరిగింది. మధ్యలో యమలింగం, వరుణలింగం, ఈశాన్యలింగం ఫుటేజ్ అయితే మిస్ అయింది. నెక్స్ట్ వీడియోలో ఇది కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఫైనల్గా గిరి ప్రదక్షిణ అయితే మేము కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో మరింత ఇన్ఫర్మేటివ్గా వీడియోస్ని మీ ముందుకు తీసుకొని వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః.